బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, బీజేపీ నేత. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు లగ్గాని శ్రీనివాస్ గారు. ఆయన అప్లైడ్ పాలిటిక్స్, స్పెషల్లీ 2016లో అమెరికన్ ఎలక్షన్స్ లో కూడా వారు పనిచేశారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే. ముందుగా ప్రభాకర్ గారు, బెంగాల్లో బీజేపీ విజయం ముందుగా ఊహించిందేనా? అంటే లగాతారుగా లాస్ట్ ఎన్నికల తర్వాత నుంచి మొన్నటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ గెలవాలని చెప్పని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తూ వచ్చాం. అయితే లాస్ట్ 2.5 years నుంచి కనుక చూసినట్టయితే మమతా బెనర్జీ గారు అనేక రకాల తప్పిదాల మీద తప్పిదాలు, ఒకవైపున కుటుంబ పార్టీ అవటం, రెండవ వైపున అవినీతి పాలన కావటం, మూడో వైపున ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ లేకుండా పోయింది అన్నటువంటి ఒక అభిప్రాయము, అనేక రకాల మానభంగాలు, అత్యాచారాలతో పాటు జరిగినటువంటి దాడులు, సంఘటనలతో ఒక వాతావరణం అనేది మమతకి వ్యతిరేకంగా బయలుదేరింది. దీనికి తోడుగా ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొచ్చుకొచ్చినటువంటి సరిహద్దు జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళు మితిమీరినటువంటి అరాచకం చేయటం, అత్యాచారం చేయటం, గుండాగిరి చేయటం, దాంతోపాటు మారణ దారుణ కాండకు సృష్టించటం కూడా దీనికి తోడైందని చెప్పని పేర్కొంటూ, ఇక అసలు విషయానికి వస్తే ఈ యొక్క మమతా బెనర్జీ అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి ఒక ముఖ్యమంత్రిగా అనేక సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అదే సమయంలో లాస్ట్ ఎన్నికల్లో మమతా బెనర్జీనే స్వయంగా మా బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు ఓడగొట్టడం, ఆ తర్వాత ఇంకొక సీటు నుంచి ఆమె గెలిచింది కదా అని ముఖ్యమంత్రి కావటం, ఆ తర్వాత పరిస్థితుల్లో అసలు హద్దుఅదుపు లేకుండా ఆమె మాట తీరు, ఆమె వ్యవహారం, ఆమె శైలి, ఆమె నడవడి, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలు విషయాల్లో పూర్తిగా కూడా ఒక రకంగా వైఖరి తీసుకుని ముందుకెళ్ళటం వల్ల ఆమె తవ్వుకున్నటువంటి నేపథ్యం సందర్భంలో బీజేపీనే ఒక ఆశాకిరణంలా, ఒక పోరాటం చేసే పార్టీగా, భద్రత కల్పించేటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీగా ఆ రకంగా ముందుకెళ్తూ వచ్చింది. గవర్నర్ పట్ల విశ్వాసం లేదు, గవర్నర్ని కూడా అవమానించారు, అనుమానించారు. రాష్ట్రపతి వస్తే రాష్ట్రపతికి సహాయ నిరాకరణ చేశారు. రాష్ట్రపతి యొక్క సభలో ఏ రకంగా హేళన చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందో కూడా చూశారు. ఒక వైద్య విద్యార్థిని మానభంగానికి గురైతే ఆ సమయంలో ఆ కనీసం తప్పన్నా తెలుసుకొని జరిగిన సంఘటన కన్నా పశ్చాత్తాపడి దోషుల్ని శిక్షించడం కొరకు కావాల్సినటువంటి ప్రయత్నం చాలా వేగంగా ఆ ప్రభుత్వం చేయవలసి ఉండే. కానీ రాజకీయంగా ఆ అంశాన్ని మహిళలు లేవనెత్తారని, ఆ అంశాన్ని వైద్యులందరూ ఒక 40 రోజుల పాటు ఉద్యమం చేస్తున్నారని, దానికి బీజేపీ మద్దతుగా నిలిచిందనేటువంటి రాజకీయ కోణంలో ఆలోచించి అసలైనటువంటి దోషుల్ని పట్టుకోకుండా కాలాపన చేస్తూ తాత్సారం చేయటం మనకి కనబడ్డటువంటి నేపథ్యంలో మహిళా లోకం అంతా కూడా అరే మహిళే ముఖ్యమంత్రి అయినా ఈసారి ఓడిపోవాలి, మహిళే ముఖ్యమంత్రి అయినా ఆ పార్టీ మళ్ళీ గెలవకూడదు అన్నట్టుగా మనకు కనబడ్డది. వీటన్నిటికి తోడుగా SIR రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషను SIRని అమలు చేసి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లని, ఇల్లు మార్చుకున్న వాళ్ళ యొక్క ఓట్లని, అక్రమంగా వలసదారుల యొక్క ఓట్లని, డూప్లికేషన్ ట్రిప్లికేషన్లో ఉన్నటువంటి ఓట్లని అన్నిటినీ కూడా ఏరిబారేయటం వల్ల ఏరిబారేసింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎవరు దీనికి మరి అంటే ఇన్వాల్వ్ అయ్యి ఆ రకంగా పనిచేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులతోనే డూప్లికేషన్, ట్రిప్లికేషన్, ఇల్లీగల్ మైగ్రేషన్ సంబంధించిన వాళ్ళు ఓట్లు తీసేస్తే రాజకీయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అంటాం, ఓటు చోరీ అంటాం, గద్దీ చోడ అంటాం, పైగా ఎన్నికల కమిషన్ని ప్రశ్నించడం, నిలదీయటం, సవాల్ చేయటం, వాళ్ళ యొక్క విశ్వసనీయతని దెబ్బతీసే విధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా మరి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ప్రతి ఒక్క ఓటుకి తీసేసినటువంటి దానికి నోటీసు, మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందా లేదా అని చెప్పని వెరిఫై చేసిన తర్వాత జరిగిందంతా కరెక్టే అని చెప్పని మనకు కనబడ్డది. దాంతోపాటు అధికారులకు కూడా అర్థమైపోయింది, కేవలం రాజకీయంగా ఒక వర్గాన్ని బుజ్జగించుకుంటూ
మరొక వర్గాన్ని అవినీతి పేరుతో కాపాడుకుంటూ ఇంకొక వర్గం యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మా మాటి మరి మనుష్ అన్నటువంటి నినాదంతో లాస్ట్ టైం ఆమె అధికారంలోకి వస్తే మా అంటే ఆ యొక్క బెంగాల్ మాతని ఏడిపించినటువంటి చరిత్ర ఈ 5 సంవత్సరాలు కనబడ్డది. ఇక మాటి బంగాల్ యొక్క మట్టి ప్రదేశాన్ని బంగ్లాదేశ్ యొక్క అక్రమ వలసదారులకి ఆమె అప్పగిస్తున్నట్టుగా కూడా అర్థమైంది. ఇక అక్కడి నుంచి వచ్చేసరికి మనుషు బంగాల్ని ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఆక్రందనలు, ఆక్రోశాలు, అరాచకాలు, అక్కడ వాళ్ళపైన దాడులు, అభద్రత కనబడుతునేసరికి మా మాటి మనుష్ అన్నటువంటి నినాదాన్ని గాల్లోకి వదిలేసింది. ప్రధానమంత్రి ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రజలలో ఒక రకమైనటువంటి వికసిత్ భారత్ లో ఈ వికసిత్ బాంగ్లా ఉండాలి, వికసిత్ భారత్ లో ఇంకా బంగ్లాదేశ్ మన యొక్క వెస్ట్ బెంగాల్ వెనుకబడిపోవటం ఏంటి, వెనుకబాటుతనానికి కారణం ఈ యొక్క మమతా బెనర్జీ అన్నట్టుగా మనకి ప్రతి సందర్భంలో చెప్పటం చూపటం, దాంతో పాటుగా అక్కడ అనేక ఉద్యమాలతో పోరాటం చేయటం వల్లనే వామపక్షాల కంచుకోటని మమతా బెనర్జీ ఈ యొక్క అక్రమ వలసదారుల యొక్క మద్దతు నిలబెట్టుకుని పాలన కొనసాగిస్తుంటే, ఇంకొక వైపున జాతీయవాదంతో మరి అభివృద్ధి యొక్క మంత్రంతో మరి అందరికీ మరి న్యాయం అన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు సాగేటువంటి ప్రణాళికతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో విజయం సాధించింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. ఎస్ఐఆర్ ని రాజకీయం చేశారు. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 11 సార్లు ఎస్ఐఆర్ అమలు చేశారు. మరి విపక్ష పార్టీగా ఉన్నటువంటి జనతా పార్టీ కానీ బీజేపీ కానీ ఏనాడు కూడా ఎస్ఐఆర్ ని తప్పుపట్టల. రాజ్యాంగ సంస్థల యొక్క పరిశీలనలో పర్యవేక్షణలో ఆ యొక్క ఎస్ఐఆర్ జరుగుతూ ఉంటే బీజేపీ ఏనాడు రాజకీయం చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పని కట్టుకొని ఈ ఎస్ఐఆర్ ని ఒక రాజకీయం చేసి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కొరకు ప్రయోగించాలని చెప్పని ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పికొట్టారు. ఎన్నికల సంఘం ఈరోజు అక్కడ సవ్యంగా, సక్రమంగా, సంతృప్తికరంగా ఓటింగ్ జరిగే విధంగా పూర్తిగా ప్రయత్నాలు చేసింది. దాంతోపాటు అభద్రతా భావాన్ని పోగొట్టి భద్రతా భావాన్ని ఆ యొక్క బంగ్లా ప్రజల యొక్క హృదయాలలో నింపడమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా 60 రోజుల పాటు 30 రోజుల పాటు అవసరమైతే సిఆర్పిఎఫ్ కొనసాగుతుంది. ప్రతి ఓటర్ని కూడా ఓటు వినియోగించుకున్నటువంటి ప్రతి ఓటర్ని కూడా ఎవరికి ఓటేశారనేది కాకుండా హింస లేకుండా చూస్తాము, హింస జరగకుండా చూస్తాము అని చెప్పని హామీలు ఇచ్చి కవాత్ చేసి ఆ రకంగా ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక భావనని నిర్మాణం చేయటం మనం ప్రత్యక్షంగా చూశాం. కాబట్టే ప్రతి రాష్ట్రంలో కూడా ఓటింగ్ 90%, 92%, 89% కాంగ్రెస్ గెలిచిందా, లేకుంటే విజయ్ గెలిచాడా, లేకుంటే అస్సాం మళ్ళీ బీజేపీ గెలిచిందా, లేకపోతే బెంగాల్ బీజేపీ కైవసం చేసుకుందా, లేకుంటే పుదుచ్చేరి మళ్ళీ నిలబెట్టుకుందా అన్నటువంటి ఒక అంశం కోణంలో కాకుండా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి ఆలోచన వల్ల సాధారణ సామాన్య ఓటర్ తన ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి విషయంలో రాజ్యాంగబద్ధంగా సంప్రాప్తించినటువంటి హక్కుని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కొరకు, పరిరక్షించడం కొరకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిణామాల్ని బట్టి, తీరుని బట్టి తీర్పిచ్చి ప్రజలు మొత్తంగా కూడా బీజేపీని బెంగాల్లో గెలిపించడం మొదటిసారిగా ఆ రకంగా ఫలితాలు వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అస్సాంలో నిలదొక్కుకోవడమే కాకుండా మళ్ళొకసారి గెలవటంతో పాటు పాండిచ్చేరి కూడా మరి ఎన్డీఏ కూటమి రావటం మనకు కనబడింది. ఇక ఎల్డీఎఫ్ అసలు ఈ దేశంలో కమ్యూనిస్టులకి స్థానం లేదు. అది త్రిపుర అయినా, బెంగాల్ అయినా, ఇప్పుడు చివరికి కేరళ అయినా కూడా పరిస్థితి మనకు అర్థమైందని చెప్పని నేను పేర్కొంటున్నా. మళ్ళీ మాట్లాడతాను మీతో ప్రభాకర్ గారు. శ్రీనివాస్ గారు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చినప్పుడు